హాయ్ ఫ్రెండ్స్, వన్ తెలుగు ఛానల్కి స్వాగతం. మన చుట్టూ ప్రకృతి దాచుకున్న మాయలు ఎన్నో ఉన్నాయి. వాటిలో ఒకటి తేనెటీగల ప్రపంచం. తేనెటీగల జీవితం, వాటి పనితనం, అవి చేసే ప్రతి పనిలోనూ ఉన్న శాస్త్రం, ఇవన్నీ మనల్ని చాలా ఆశ్చర్యపరుస్తాయి. మీ అందరికీ తెలియకపోవచ్చు, తేనెటీగల గురించి మాట్లాడినప్పుడు మనకు ముందుగా గుర్తొచ్చేది తేనె. కానీ ఆ తేనె ఉత్పత్తి వెనుక ఉన్న కథ మరింత ఆసక్తిగా ఉంటుంది. తేనెటీగలు 3 ప్రధాన రకాలుగా ఉంటాయి. ఒకటి క్వీన్ బీ, 2 డ్రోన్, 3 వర్కర్ బీస్. వీటిలో ప్రతి ఒక్కటికి ప్రత్యేకమైన పని చేస్తుందన్నమాట. క్వీన్ బీ హైవ్లో ప్రధాన పాత్రధారి. ఇది మొత్తం కాలనీకి జన్మనిస్తుంది. డ్రోన్స్ కేవలం క్వీన్ బీని ఫెర్టిలైజ్ చేయడంలో సహాయం చేస్తాయి. అయితే వర్కర్ బీస్ అవే నిజమైన హీరోలు. పూలలో నెక్టార్ సేకరించడం, హైవ్ క్లీన్ చేయడం, అండాలను సంరక్షించడం ఇవి వాటి కర్తవ్యాలు. పువ్వుల నుంచి సేకరించిన నెక్టార్ను తేనెగా మార్చే ప్రక్రియ ఒక చిట్ట చివరి సైన్స్ ప్రయోగంలా ఉంటుంది. తేనెటీగలు తమలో నెక్టార్ను ప్రాసెస్ చేసి హైవ్లో స్టోర్ చేస్తాయి. ఇది మనం తినే మధురమైన తేనె. తేనెటీగలు కేవలం తేనె ఉత్పత్తి చేయడమే కాకుండా పూలను పొదిగించడం ద్వారా మన పర్యావరణానికి ఎనలేని సేవను అందిస్తాయి. వీటి పోలినేషన్ కారణంగానే మనకు పండ్లు, కూరగాయలు, పూలు లభిస్తున్నాయి. కానీ మన ప్రవర్తనతో తేనెటీగల జీవితం ప్రమాదంలో పడుతుంది. పెస్టిసైడ్ అధికంగా వినియోగించడం, అడవులను తగ్గించడం, వాతావరణ మార్పులు ఇవన్నీ తేనెటీగల కాలనీలను ప్రభావితం చేస్తున్నాయి. వాటిని రక్షించడం మన బాధ్యత. తేనెటీగల మాట అనగానే వాటి చుట్టూ ఉన్న మిస్టరీ మనల్ని ఆకట్టుకుంటుంది. వీటి రక్షణ మన భవిష్యత్ కోసం ఎంతో ముఖ్యమైనది. చింతించకుండా మనం వీటి సంరక్షణలో చిన్న చిన్న మార్పులతో సహాయపడవచ్చు. ఇవాళ తేనెటీగల గురించి తెలుసుకున్న విషయాలు మీకు ఎలా అనిపించాయి? కామెంట్ చేసి చెప్పండి. మీరు ఇలాంటి వీడియోలు మిస్ కాకుండా వన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరొక ఆసక్తికరమైన కథతో కలుద్దాం.